కరెంట్ ఎప్పుడు పోతుందో కాదు, ఎప్పుడు వస్తుందో ఎతుక్కున్నటువంటి రోజులు ఒకప్పుడు. అలాంటిది ఇప్పుడు కరెంటు ఒక్క నిమిషం పోయినా సరే హెయ్యమని లేసేటటువంటి రోజులు. అలా 24 అవర్స్ కరెంట్‌కి ఎడిక్ట్ అయిపోయాం మనం. దానికి తగ్గట్టుగా నరేంద్ర మోడీ వచ్చాకనే ఈ 24 గంటల కరెంట్ అనేది తొలి పైలట్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్టారు. ఆ తర్వాతన దేశంలోని అన్ని రాష్ట్రాలని కూడా కరెంట్‌కి సంబంధించి 24 గంటల సప్లై కేంద్ర ప్రభుత్వం ఇది గ్రిడ్ల ద్వారా సిస్టమాటిక్‌గా చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు కరెంటు పోతే తప్పు విద్యుత్ శాఖ తప్పించి ప్రభుత్వానికి కాదు. ఇప్పుడు మన దగ్గర కరెంటు మిగిలిపోయి ఇతర దేశాలకు అమ్మే స్థాయికి వచ్చాం. దుబాయ్, సౌదీ అరేబియా లాంటి వాళ్ళకి కూడా అమ్ముతామంటున్నాం. మన పక్కన ఉన్నటువంటి శ్రీలంక దగ్గర నుంచి, శ్రీలంక అంటే సముద్రంలో నుంచి ఉంది, బట్ పైప్ లైన్స్ వేస్తారంటున్నారు. అదే సందర్భంలో నేపాల్కి కానీ, బెంగాల్కి కానీ, ఇదే దాని పేరేంటిది, బంగ్లాదేశ్కి కానీ ఇట్లాంటి వాటికి కూడా అమ్మగలం. కాకపోతే పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి మనం బంగ్లాదేశ్కి అయితే అమ్మడానికి ప్రిపేర్డ్గా ఉన్నాం, కానీ ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేడు కాబట్టి మన ప్రైవేట్ సంస్థలు ఇవ్వడానికి సిద్ధంగా లేవు. నేపాల్కి, భూటాన్కి అయితే అమ్ముతున్నాం. ప్రస్తుతం తాజాగా పవర్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ చెప్తున్నది ఏంటంటే పవర్ డెఫిసిట్ అనేటటువంటిది నిల్, అట్లాగే సర్ప్లస్ నేషన్ కిందన ప్రపంచంలో రికార్డు సాధించిందని లెక్క చెప్తున్నారు.